Hello friends, welcome back to the channel Aspirant Grid. Previous class లో మనం parallelogram law of forces గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనినే మనం ఫస్ట్ లా ఆఫ్ మెకానిక్స్ అని కూడా అంటాము. అయితే ఒకసారి ఈ డిస్క్రిప్షన్ చూద్దాము. ఇది ఏంటంటే ఏదైనా ఒక 2D ప్లేన్ లో టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు ఒక 2D ప్లేన్ లో సెకండ్ పాయింట్ దగ్గర టూ ఫోర్సెస్ అనేవి సెకండ్ యాంగిల్తో యాక్ట్ అవుతున్నప్పుడు వాటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ అంటే రిజల్టెంట్ కి డెరివేషన్ అనేది మనము చూసాము. ఫ్రెండ్స్, నిన్న నేను క్లాస్లో ఇక్కడ బీటా ఇక్కడ ఆల్ఫా మెన్షన్ చేశాను. కాకపోతే ఈ ఆల్ఫా బీటా రెండు సమానం. నేను డెరివేషన్లో కన్ఫ్యూజన్స్ రాకూడదని ఒకటి ఆల్ఫా ఒకటి బీటాగా కన్సిడర్ చేశాను. ఈ రెండు ఏ విధంగా సమానం అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని టూ ప్యారలల్ లైన్స్ ఆ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు వాటికి ఉన్న ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఇది బీటా అయితే ఇది బీటా అవుతుంది, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా, ఇది 30 అయితే ఇది కూడా 30. ఆ విధంగా అన్నీ సమానంగా ఉంటాయి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి. సో ఇక్కడ మనకి ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో మనకి ఇక్కడ రిజల్టెంట్ ఎంత వచ్చింది? నిన్న ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ 2AB బీడీ కాస్ బీటా వచ్చింది. అయితే ఆర్1 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బదులు నేను ఏసీ స్క్వేర్ రాసుకున్నాను, ఎందుకంటే బీడీ ఏసీ ప్యారలల్గా ఉన్నాయని. ఈ విధంగా ఎందుకు రాసుకున్నానో నేను మీకు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ బీటా బదులు నేను ఆల్ఫా రాసుకున్నాను, ఎందుకంటే బీటా ఈక్వల్ టు ఆల్ఫా. సో ఫ్రెండ్స్, మనము రెండు ఫోర్సెస్ సెకండ్ యాంగిల్లో యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ చూసాము. ఒకవేళ ఆ రెండు ఫోర్సెస్ యాంగిల్లో కాకుండా సేమ్ డైరెక్షన్ ప్యారలల్గా యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుందో చూద్దాము. సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు మనకి యాంగిల్ ఆల్ఫా అనేది 0 అయిపోతుంది. అంటే ఏబీ బార్ అండ్ ఏబీ బార్ అండ్ ఏసీ బార్ రెండు సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. యాంగిల్ ఎంత ఉంది? రెండింటి మధ్య 0 degrees. ఈ విధంగా ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎంత ఉందో చూద్దాము. ఆర్ బార్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ 2AB ఏసీ. ఏబీ ఏసీ ఆల్ఫా 0 కదా, కాస్ 0 ఎంత మనకి 1. సో దాన్ని వేయట్లేదు. ఇదంతా మనకి ఏబీ ప్లస్ ఏసీ హోల్ స్క్వేర్ ఫార్మ్ రూపంలో ఉంది. సో దీని వాల్యూ ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ అవుతుంది. అంటే రిజల్టెంట్ అనేది మనకి ఆల్జీబ్రిక్ సమ్, మనం తీసుకున్న టూ వెక్టర్స్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్కి సమానమైంది రిజల్టెంట్ అనేది. దీన్ని మీకు ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సపోజ్ ఒక షీట్ ఉంది, 2D షీట్. దీనికి మనము ఇక్కడ ఫోర్స్ F1 2 న్యూటన్ ఉపయోగిస్తున్నాం. ఇది ఆ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ యాక్షన్ మీరు ఒక ఇమాజినరీ యాక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్లో మనము ఈ ఫోర్స్ అనేది 2 న్యూటన్ అనేది ఇచ్చామనుకోండి. సేమ్ అదే డైరెక్షన్లో మనము F2 ఈక్వల్ టు 3 న్యూటన్ ఇచ్చామనుకోండి. సో ఆ కంబైన్డ్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది? మనకి ఆల్జీబ్రిక్ సమ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో కంబైన్డ్ ఎఫెక్ట్ మనకి ఎంత అవుతుంది? 2 + 3 ఈక్వల్ టు 5 న్యూటన్ అలా అవుతుంది. ఇది ప్యారలల్ ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏ విధంగా రిజల్టెంట్ ఆల్జీబ్రిక్ సమ్కి సమానమవుతుందో చూసాము. ఇప్పుడు సేమ్ ఒక టూ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ప్యారలల్గా యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఒకవేళ మనకి ప్యారలల్గా ఉండి ఆపోజిట్ అంటే మనకి యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. యాంగిల్ 180 degrees అవుతుంది. సో ఇప్పుడు
ఇదేంటి ప్యారలల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఇప్పుడు ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో చూద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ 2ab ఏసీ ఆల్ఫా ఎంత 180 కాస్ 180 ఎంత -1. ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ 2ab ఏసీ అవుతుంది. దీన్ని మనము ఏబీ మైనస్ ఏసీ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో అప్పుడు ఎంత అవుతుంది దాని వాల్యూ ఏబీ మైనస్ ఏసీ. సో మనకి రిజల్టెంట్ వచ్చేసరికి ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. దీన్ని మనము లేమన్ లాంగ్వేజ్లో మళ్ళీ చెప్పుకోవాలంటే సపోజ్ ఒక బండి ఉంది, లేకపోతే 2D ప్లేన్లో ఒక బుక్ ఉంది. దానికి ఇటు నుంచి మనం 2 న్యూటన్ యాక్ట్ ఇస్తున్నాం, 2 న్యూటన్ యాక్ట్ చేస్తున్నాం. అండ్ ఇటు నుంచి మనము 3 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం. సో అది కంబైన్డ్ ఎఫెక్ట్ మనకు బాడీ ఎటు సైడ్ మూవ్ అవుతుంది, మనకి ఈ ఎక్కువ ఫోర్స్ ఉన్న దానికి ఉన్న లైన్ ఆఫ్ యాక్షన్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మూవ్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ F1 అనే ఫోర్స్ ఏబి అని అనుకుంటే, అంటే ఫోర్స్ ఏబి ఏసీని F2 ఫోర్స్ అనుకుంటే 2 - 3 ఎంత అవుతుంది మనకి -1 న్యూటన్ అవుతుంది ఫోర్స్ అనేది. ఐ మీన్ రిజల్టెంట్ ఫోర్స్ అనే మ్యాగ్నిట్యూడ్ -1 అవుతుంది. సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు. ఈ విధంగా 2 కేసెస్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒక కేసు డిస్కస్ చేస్తాను, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. అది మనము మెకానిక్స్ మొత్తము ఆ విధంగానే కన్సిడర్ చేస్తాము. ఏమిటంటే అది ఈక్విలిబ్రియం కేస్. ఏంటంటే సపోజ్ 2 ఫోర్సెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు బీటా లేకపోతే ఆల్ఫా 180 డిగ్రీస్ అది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. ప్లస్ ఆ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. అంటే ఫోర్స్ ఏబీ బార్ ఈక్వల్ టు ఫోర్స్ ఏసీ బార్ ఈ విధంగా సేమ్గా ఉన్నాయి, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయితే మళ్ళీ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుందో చూద్దాము. రిజల్టెంట్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ అన్న ఏసీ అన్న ఒకటే కదా, ఏసీ మళ్ళీ ఏబీతో సమానం మనకి. ఏబీ స్క్వేర్ ప్లస్ 2ab ఏబీ కాస్ 180. సో ఇంతే మనకి ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ మైనస్ కాస్ 180 అంటే -1 కాబట్టి మైనస్ వేసాను నేను. మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కాబట్టి 2ab ఇంటూ ఏబీ ఎంత ఏబీ స్క్వేర్. సో ఇక్కడ ఎంత అయింది మనకి ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ 2ab స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్. సో రిజల్ట్ అంటే మనకి 0. ఈ కండిషన్ని మనము కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాం, లేకపోతే లా ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాం. మనకి లా ఆఫ్ ఈక్విలిబ్రియం లేకపోతే ఈక్విలిబ్రియం కండిషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ వాటి మధ్య ఫోర్స్ ఆపోజిట్గా ఉన్నప్పుడు మనకి ఈక్విలిబ్రియం కండిషన్ అనేది వస్తుంది. అంటే రిజల్టెంట్ అనేది 0 ఉంటుంది. ఈ కండిషన్కి రిజల్టెంట్ 0 ఉంటుంది. దీన్ని మనం ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కండిషన్ గురించి ఎందుకు చెప్పాము, మనకి లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ గురించి తెలుస్తుంది. లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఈ లా ఏం స్టేట్ చేస్తుందంటే, సపోజ్ మనకి ఒక బాడీ ఉంది, అది 2D బాడీ కానీ 3D బాడీ ఏదైనా కావచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఒక 2D రిఫరెన్స్ తీసుకున్నాను. సపోజ్ ఏ అనే పాయింట్ దగ్గర
P1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏ అనే పాయింట్ దగ్గర P1 అనే ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మనం ఫోర్స్ డిఫైన్ చేసుకున్నప్పుడు చెప్పాము, ఫోర్స్కి పాయింట్ ఆఫ్ అప్లికేషన్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది చెప్పాలి మనం. సో ఇక్కడ దీనికి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎట్లుంది, ఈ విధంగా ఉంది. ఇది దీన్ని లైన్ ఆఫ్ యాక్షన్ అంటారు, అంటే ఈ ఫోర్స్ ఈ లైన్లో యాక్ట్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అనేది ఏమని చెప్తుందంటే, సపోజ్ సేమ్ పిని మనము ఈ బాడీలో వేరే పాయింట్ బి అనే పాయింట్ దగ్గరికి ఇక్కడ P1 అనే ఫోర్స్ ఉపయోగించకుండా సపోజ్ ఇక్కడ P1 అనే ఫోర్స్ ని ఉపయోగిస్తున్నాము. మనం P1 అనే ఫోర్స్ ఇక్కడ ఉపయోగించకుండా ఇక్కడ ఉపయోగిస్తున్నాము. అయితే ఈ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఏమని చెప్తుందంటే, P1 at A, P1 force at A equal to P1 force, అంటే సేమ్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాము B అనే పాయింట్ దగ్గర ఎట్ B, ఈ రెండు సమానంగా ఉంటాయని చెప్తుంది. అంటే మనము ఒక లైన్ ఆఫ్ యాక్షన్లో సేమ్ ఫోర్స్ని అదే డైరెక్షన్లో ఉపయోగించినట్టయితే ఏ పాయింట్ దగ్గర ఉపయోగించినా సరే ఆ బాడీ మీద ఎఫెక్ట్ అనేది సేమ్గా ఉంటుంది అనేది చెప్తుంది లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఇప్పుడు మనము ఇందాక పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్లో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనము ఈ బీడీ బార్ని ఏసీ బార్కి ఏ విధంగా ఈక్వల్ చేసామో మనకి ఇక్కడ నుంచి తెలుస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఇది ఏబీ బార్ అనేది దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్, ఇది లైన్ ఆఫ్ యాక్షన్, ఇది ఈ ఫోర్స్కి లైన్ ఆఫ్ యాక్షన్ ఇది. సపోజ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇది కాబట్టి నేను ఏబీ బార్ని ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఏబీ బార్ని నేను సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాను ఏబీ బార్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏసీ బార్ అనేది ఇది అవుతుంది అండ్ ఏసీ బార్ ఏబీ బార్. సో జస్ట్ నేను లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్ ఉంది కాబట్టి ఏబీ బార్ని ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇది డి అవుతుంది, న్యూ ట్రయాంగిల్ ప్రకారం ఇది డి అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకే, బి ఆల్రెడీ చెప్పాను. న్యూ పారలోగ్రామ్ ప్రకారం, సారీ ట్రయాంగిల్ కాదు, పారలోగ్రామ్ ప్రకారం ఇది బి అవుతుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ ఏసీ బీడీకి సమానం అవుతుందా లేదా? అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అదే లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. అందుకే నేను పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ చెప్పేటప్పుడు కావాలని బీడీ అనే దాన్ని కన్సిడర్ చేశాను. మనం తీసుకున్న ఫోర్స్ వెక్టర్ ఏసీ అయినా సరే బీడీ అనేది కన్సిడర్ చేశాను, ఎందుకంటే ఇందులో మీకు అర్థమవుతుందని లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఇది లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఇప్పుడు మనము లా ఆఫ్ సూపర్ పొజిషన్ అనే ఏంటో చూద్దాం. లా ఆఫ్ సూపర్ పొజిషన్ ఏమని చెప్తుందంటే, ఏదైనా ఒక ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఇన్ ఈక్విలిబ్రియం, ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. సపోజ్ ఏ అనే పాయింట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఫోర్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం యాక్ట్ అవుతున్నాయి అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయని మనం ఈక్విలిబ్రియం లాలో చూసాము. ఈక్విలిబ్రియం ఎప్పుడు వస్తుంది, మన కండిషన్ ఏవైనా రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఫోర్సెస్ ఇన్ ఈక్విలిబ్రియం, సపోజ్ P1 అనే ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, సేమ్ P1 అనే ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది అండ్ ఒకనొక పాయింట్ దగ్గర ఈ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఒకనొక పాయింట్ దగ్గర B అనే పాయింట్ దగ్గర P1 డాష్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సపోజ్ P2 అనుకుందాం.
P2 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారము ఈ P2 అనే దాన్ని ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. కానీ మనకి ఈ బాడీ మీద ఎటువంటి డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ఈక్విలిబ్రియం లా ఏమని చెప్తుందంటే, ఈ లా ఆఫ్ సూపర్పోజిషన్ ఏమని చెప్తుందంటే, ఏవైనా ఫోర్సెస్ ఇన్ ఈక్విలిబ్రియం ఒక పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది? 0. కంబైన్డ్ ఎఫెక్ట్ 0 అవుతుంది. కాబట్టి మనకి చివరిగా కన్సిడర్ అయ్యే ఫోర్స్ ఒక్కదే, అదేంటంటే P2 మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు ఈ కండిషన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ దీన్ని మనము థర్డ్ లా ఆఫ్ మెకానిక్స్ అని కూడా అంటాము. సో మనము ఈ మెకానిక్స్ లాస్లో మనకి బేస్ కరెక్ట్గా ఉంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ సూపర్ పొజిషన్ అని నేను చెప్తాను ఒకసారి. ఏదైనా ఒక ఫోర్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది, ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్న ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నప్పుడు అవి వేరే ఏ ఫోర్స్ అయినా, ఎక్కడి నుంచి అయినా, ఈ ఫోర్స్ అయినా ఏ ఫోర్స్ అయినా యాక్ట్ అవుతున్నప్పుడు ఈ ఫోర్స్ మీద ఈక్విలిబ్రియం లా ఆఫ్ ఫోర్స్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపియవు. ఎందుకంటే ఈ రెండు రిజల్టెంట్ ఎంత ఉంటుంది వీటికి? 0. ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో ఈ బాడీ అనేది ఏంటి, ఈ రెండు ఫోర్స్ తీసేసినా సరే, ఈ రెండు ఫోర్స్ ఉన్నా సరే ఆ బాడీ మీద ఫామ్ అయ్యే ఇంపాక్ట్ ఒకటే. అంటే నువ్వు P3 ఫోర్స్ అయితే P3నే ఉంటుంది, P4 అయితే P4, P2 అయితే P2నే. ఇది లా ఆఫ్ సూపర్పోజిషన్ అనేది చెప్తుంది. రిజిడ్ బాడీ ఎందుకు కన్సిడర్ చేశాం మెకానిక్స్లో? ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నుంచి మీకు చెప్తాను. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీలో సపోజ్ ఇక్కడ P1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇది ఇక్కడ కూడా P2 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ P1 ఈక్వల్ టు P2, ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనము వీటికి లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్ ఉంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా సేమే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నేను ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారము లైన్ ఆఫ్ యాక్షన్ మీదుగా నా ఫోర్స్ని డ్రా చేయొచ్చు. కాబట్టి ఈ P2 అనే ఫోర్స్ని ఇక్కడ తీసుకొస్తాను. దాని డైరెక్షన్ మార్చకూడదు కాబట్టి ఈ విధంగానే ఉంచాను. ఇది P2 అయిపోయింది. P1ని లైన్ ఆఫ్ యాక్షన్ గుండా అటు సైడ్ తీసుకెళ్ళాను. ఇది P1 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇది టెన్షన్లో ఉంది. అంటే మనము ఫోర్స్ని ఈ విధంగా లాగుతున్నాం. P1 P2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ని ఆ విధంగా లాగుతున్నాం కాబట్టి ఇది సాగుతోంది. సాగే గుణం ఉంది, అంటే టెన్షన్ ఉంది దీంట్లో. ఇప్పుడు ఇక్కడ P1 P2 లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మనం ఇలా మార్చాం కాబట్టి ఇది మనం ఒత్తుతున్నట్టుంది ఇప్పుడు. సో ఇది ఎలా ఉంది? కంప్రెషన్లో ఉంది. కానీ మనం ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ టూ కండిషన్స్ ఈక్విలిబ్రియంలోనే ఉన్నాయి. కానీ మరి లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ మనం ఉపయోగించినప్పుడు ఈ బాడీ సాగుతుంది, ఈ బాడీ కంప్రెస్ అయిపోతుంది. మరి ఇప్పుడు దీని షేప్, దీని లెంత్ అనేది తగ్గుతుంది. దీంట్లో డిఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం ఉపయోగించకూడదు కదా అని డౌట్ రావచ్చు. అందుకే మనము ఫస్ట్ అసంప్షన్ ఏం చేసామంటే రిజిడ్ బాడీ అనేదాన్ని మనం అసంప్షన్ చేసాము. సో రిజిడ్ బాడీ అంటే మనం ఎటువంటి డిఫార్మేషన్ అనేది ఉండదు. సో ఇది మనము మెకానిక్స్లో మాట్లాడేటప్పుడు ప్రతి దాన్ని రిజిడ్ బాడీ కింద కన్సిడర్ చేస్తాము. రిజిడ్ బాడీ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్ కూడా కన్సిడర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నప్పుడు చాలా ఈజీగా సహకరిస్తాయి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు.